అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇసుకాసురుడు అయినటువంటి జగన్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇసుకాసురుడు అని చెప్పి దేనికి పేరు పెట్టారో మనందరికీ ఇప్పటికే అర్థమైన విషయం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వేల టన్నుల ఇసుకని మింగేసి వేల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించాడో, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుకని ఉచితంగా అందిస్తే ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరే విధంగా లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులకి ప్రతినిత్యం పని దొరికే విధంగా ఇసుకని ఉచితంగా అందిస్తే అధికారం చేపట్టినటువంటి మొదటి 2 నెలల్లోనే ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డి ఆ విధానాన్ని రద్దు చేసి ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టాడు. ఏ స్థాయిలో దోపిడీ చేశాడంటే, ఒక 5-6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక ప్రెజెంటేషన్ ద్వారా ఏ రకంగా దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు ఏ రకంగా దోచుకున్నాడో ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ రోజున అందరూ నిర్ఘాంతపోయారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇసుకాసురుడు దోచేశాడా? ఆ రోజున ప్రజెంటేషన్ మేము ఇచ్చిన రోజున జగన్ రెడ్డి అతని సైకో సైన్యం తెగ బుకాయించారు. ఇవన్నీ పూర్తి అవాస్తవాలు, అకారణంగా మా పైన బురద జల్లుతున్నారు, మేము చాలా పారదర్శకంగా ఇసుక రీచుల్ని నిర్వహిస్తూ ఉన్నాం అని చాలా రకాలుగా బుకాయించే ప్రయత్నం చేశారు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బులుగు మీడియాను అడ్డం పెట్టుకుని. కానీ ఈ రోజున మేము గతంలో ఏదైతే చెప్పామో, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏదైతే తెలియజేశారో అవన్నీ కూడా అక్షర సత్యం అని చెప్పి స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారి జాయింట్ కమిటీ ఒక నివేదిక ద్వారా స్పష్టంగా తెలియజేశారు. ఎస్, ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా సుమారుగా 1500 నుంచి 2000 టన్నుల వరకు ప్రతి రీచ్లో ఇసుకని అక్రమంగా తవ్వేస్తూ ఉన్నారని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేస్తూ ఉంది. ఏమయ్య జగన్ రెడ్డి, ఆ రోజున పార్టీ పరంగా మేము అన్ని ఆధారాలతో మాట్లాడితే బుకాయించావు కదా, ఈ రోజున దీనికి ఏం జవాబు చెప్తావు? స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వారి నివేదికను సమర్పించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గత సంవత్సరం మార్చిలోనే అన్ని ఇసుక రీచ్లలో తవ్వకాలని తక్షణమే నిలిపివేయండి, మెకనైజ్డ్ శాండ్ మైనింగ్కి మేము ఒప్పుకోము, మెకనైజ్డ్ కానీ సెమీ మెకనైజ్డ్ శాండ్ మైనింగ్ని పూర్తిగా నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ ఆదేశాలని బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులలో స్వయంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క కమిటీ వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వాళ్ళు నివేదిక సమర్పించారు. ఆ నివేదికలో చాలా స్పష్టంగా ఇన్ ఎవ్రీ శాండ్ మైనింగ్ రీచ్ అప్రాక్సిమేట్లీ 1000 to 2000 tons of sand per day per reach is being extracted illegally. అయ్యా జగన్ రెడ్డి, ఏమా పెద్దిరెడ్డి, సంబంధిత మంత్రిత్వ శాఖ నీదే కదా, ప్రతిసారి నీ చెంచా వెంకటరెడ్డిని వేసుకుని వస్తావు కదా మీడియా ముందుకి, ఏం సమాధానం చెప్తావా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఏం సమాధానం చెప్తావు? 2 రోజుల నుంచి నోరు పెగలట్లేదా? నోళ్ళు చచ్చుబడిపోయాయా? నాలుక మడత పడిపోయిందా నీకు, మీ నాయకుడు జగన్ రెడ్డికి? సమాధానం చెప్పండి దీనికి. ఏ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ యు ఆర్ లూటింగ్ 1000 to 2000 tons of sand illegally from every sand reach in the state. ఇంకా ఏం చెప్తా ఉన్నారు? చట్ట విరుద్ధంగా మాన్యువల్ వే బిల్స్ ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అవి కూడా
ఈరోజు కూడా పత్రికల్లో, ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి. ఆఖరికి నిన్న ఫిబ్రవరి 22వ తేదీని కూడా మీరు మాన్యువల్ బిల్స్ ఇస్తా ఉన్నారు. నాన్ ఇష్యూ ఆఫ్ కంప్యూటర్ జనరేటెడ్ ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్, కంప్యూటర్ జనరేటెడ్ పర్మిట్స్ ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. విత్ బార్ కోడ్, నాన్ అవైలబిలిటీ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఎట్ ద రీచ్. ప్రతి ఒక్క ఇసుక రీచ్లో సీసీటీవీ కెమెరాలు పెట్టి అక్రమ ఇసుక మైనింగ్ని అడ్డుకోవాలని చెప్పి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అవి పాటించట్లేదని చెప్తా ఉన్నారు. ట్రాకింగ్ ఆఫ్ వెహికల్స్ అండ్ ట్రక్స్, జీపీఎస్ విధానంతో ప్రతి ఒక్క శాండ్ రీచ్ నుంచి బయలుదేరేటటువంటి వాహనం ఎక్కడికి వెళుతుందో ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాలి, అది పెట్టలేదని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇన్ని వయలేషన్స్. గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో, మా నాయకులు ఇసుక రీచ్ల దగ్గరకు వెళ్ళి ఆ రోజున ఏ అంశాల మీద అయితే ఈ ప్రభుత్వాన్ని నిలదీశారో అవే అంశాలని రిపోర్ట్లో పెట్టి మరీ అడుగుతా ఉన్నారు. ఇవాళ దీనికి జవాబు చెప్పే బాధ్యత నీకు లేదా పెద్దిరెడ్డి? ఏమా జగన్ రెడ్డి, ఊరుకునే నేను సిద్ధం అని డైలాగ్ కొట్టం కాదయా. దేనికి సిద్ధం నువ్వు? ఈ రకంగా దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉంటావు నువ్వు. ఎప్పుడు కూడా దోపిడీకి సిద్ధంగా ఉంటావా నువ్వు? ప్రజలకు మేలు చేయడం కోసం కాదు. ఎక్కడ ఇసుక దోచేద్దామా, ఎక్కడ ఎర్రచందనాన్ని దోచుకుందామా, ఎక్కడ ఏది లూటీ చేద్దామా, దానికి సిద్ధంగా ఉంటావు నువ్వు. చెప్పు, దీనికి జవాబు చెప్పు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి నివేదికకు జవాబు చెప్పాయా నువ్వు? అంతేకాకుండా వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ నివేదికలో గూగుల్ ఎర్త్ ద్వారా, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మేము పరిశీలించాం. యాజ్ పర్ ది అనాలిసిస్ ఆఫ్ శాటిలైట్ ఇమేజ్ available since year 2021 in Google Earth, it is observed that sand mining is carried out beyond the granted lease area. అనుమతి ఇచ్చినటువంటి ఏరియా కంటే మించి అక్రమంగా ఇసుక తవ్వేశారని చెప్తున్నారు. అదే మేము చెప్పాం కదా గతంలో. అనుమతిలో ఒక స్థాయి వరకు ఉంటే దానికి 10 రెట్లు ఇసుక తవ్వేస్తా ఉన్నారని మేము గతంలోనే చెప్పాం. అదే విషయాన్ని వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ధృవీకరిస్తూ ఉంది. Sand mining is being carried out beyond the granted lease area. అదేవిధంగా without environmental clearances issued and without consent of establishment and consent of for operation issued from Andhra Pradesh Pollution Control Board. ఈ రకంగా చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వయలేషన్ని వాళ్ళ నివేదికలో పొందుపరిచి మరీ కూడా సబ్మిట్ చేశారు. దీనికి తక్షణమే జవాబు చెప్పాలి. పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలని సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వండి వార్చారు వీళ్ళు. గత సంవత్సరం మార్చి 23వ తేదీన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ ద్వారా తక్షణమే మెకనైజ్డ్ అండ్ సెమీ మెకనైజ్డ్ శాండ్ మైనింగ్ని మీరు నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా మైనింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు నివేదికలు కోరారు. రిపోర్ట్ సబ్మిట్ చేయండి, ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పి సంబంధిత శాఖ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీకి వాళ్ళు కోరటం జరిగింది. అంతేకాకుండా స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వారికి లేఖ కూడా రాయటం జరిగింది. ఎవరు రాశారు ఈ లేఖ? స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ, SEIAA, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు NGT వద్దు అని చెప్పినా కూడా ఇంకా ఇసుక మైనింగ్ జరుగుతూ ఉంది మీ రాష్ట్రంలో, మాకు ఇన్స్పెక్ట్ చేసి వాస్తవాలతో నివేదిక సబ్మిట్ చేయమని చెప్పి సాక్షాత్తు మినిస్ట్రీ వాళ్ళు అడిగితే బరి తెగించి వీళ్ళు గతంలో ఒకసారి ఆగస్టు 18, 2023న స్పెషల్ చీఫ్ సెక్రటరీకి రాసినటువంటి లేఖ కాపీ ఇది. ఈ లేఖలో ఇమ్మీడియట్గా అన్ని శాండ్ మైన్స్లో కూడా మీరు ఇన్స్పెక్ట్ చేసి నివేదిక ఇమ్మంటే 18వ తేదీన ఆగస్టు 18న లేఖ రాస్తే 3 రోజుల్లో 110 శాండ్ రీచ్లు వీళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసేశారంట. 22వ తేదీన జగన్ రెడ్డికి, పెద్దిరెడ్డికి తొత్తుగా మారిపోయినటువంటి వెంకటరెడ్డి ఈ వేల కోట్ల రూపాయల లూటీలో
భాగస్వామి అయినటువంటి డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ విజి వెంకటరెడ్డి, ఇదిగోండి లెటర్ 22/8/2023న SEIAA వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి నివేదిక మాకు ఇవ్వండి అని అడిగిన 3వ రోజునే ఈయన గారు ఇన్స్పెక్ట్ చేసేసాడంట. 22వ తేదీన 18వ తేదీన వాళ్ళు అడుగుతారు, 22వ తేదీన నేను లెటర్ ఇచ్చేస్తాడు. ఏమని చెప్పి 110 రీచుల్లో డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్స్ కన్సర్న్డ్ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ sand reaches in their respective jurisdictions and reported that all sand reaches having EC for semi-mechanized mining are non-working. ఎక్కడా కూడా ఈ రీచుల్లో ఇసుక తవ్వకాలు జరగట్లేదని చెప్పి నిస్సిగ్గుగా సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చారు. ఇదిగోండి సాక్ష్యం దానికి. ఏమైనా వెంకటరెడ్డి ఏం సమాధానం చెప్తావు? నువ్వు ఇచ్చావా లేదా లేక? 22/8/2023న 110 రీచుల లిస్టుతో అన్ని నాన్ వర్కింగే. శ్రీకాకుళం అంబలవలస నాన్ వర్కింగ్, గోపాలపేట నాన్ వర్కింగ్, లుకలాం నాన్ వర్కింగ్, ఏ జిల్లా చూసినా, కోనసీమ తాటిపూడి నాన్ వర్కింగ్, కపిలేశ్వరం నాన్ వర్కింగ్, అన్ని నాన్ వర్కింగే. ఈయన గారు 3 రోజుల్లో మొత్తం ఇన్స్పెక్ట్ చేసేశారంట. ఎక్కడ ఎటువంటి మైనింగ్ జరగట్లేదని చెప్పి కేంద్ర మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీకి ఒక నివేదిక ఇచ్చాడు, ఒక లెటర్ ఇచ్చాడు. అయినప్పటికీ ఇటువంటి తప్పుడు నివేదికలు ఇచ్చి వాళ్ళ కళ్ళు కప్పేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో మరి అనేక మంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి మొరబెట్టుకుంటే, అయ్యా మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించట్లేదు, తప్పుడు నివేదికలు ఇస్తూ ఉన్నారు, ఆఖరికి జిల్లా కలెక్టర్ల చేత కూడా తప్పుడు నివేదికలు ఇప్పిస్తూ ఉన్నారు, తప్పుడు నివేదికలు ఇప్పించి ఇప్పటికీ కూడా ఇసుకని విపరీతంగా తవ్వేస్తూ ఉన్నారు, 1000 టన్నుల ఇసుకని దోపిడీ చేస్తూ ఉన్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే అప్పుడు వాళ్ళు కేంద్ర మంత్రిత్వ శాఖని కోరటం జరిగింది, మీరన్నా ఇన్స్పెక్ట్ చేయండి అని చెప్పి. వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఇదిగోండి ఇవి బయటపడినటువంటి ఆధారాలు ఇవి. అంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీతో తప్పుడు నివేదికలు ఇప్పిస్తుంది, జిల్లా కలెక్టర్లతో తప్పుడు నివేదిక ఇప్పిస్తుంది. అంటే ఇసుక దోపిడీ కోసం, కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ కోసం సాక్షాత్తు ప్రభుత్వ అధికారులతో కూడా ఈ రకంగా తప్పుడు నివేదికలు ఇప్పిస్తా ఉన్నారు. ఇవిగోండి సాక్ష్యాలు. అంతేకాకుండా గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు 26/2/2021 OA నంబర్ 360 ఆఫ్ 2015 ఫిబ్రవరి 26, 2021న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ వారు ఇంకొక డైరెక్షన్ కూడా ఇచ్చారు. ప్రతి రాష్ట్రంలో ఒక కమిటీ, 5 సభ్యులతో ఒక కమిటీ హెడెడ్ బై SEIAA అండ్ కంప్రైజింగ్ ఆఫ్ CPCB వేర్ ఎవర్ ఇట్ హ్యాస్ రీజనల్ ఆఫీస్, స్టేట్ PCB అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ 2 ఎక్స్పర్ట్ మెంబర్స్ ఆఫ్ SEAC అంటే 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ నిరంతరం ఇన్స్పెక్ట్ చేయాలి. ఇన్స్పెక్షన్ మస్ట్ బి కండక్టెడ్ అట్లీస్ట్ థ్రైస్ ఫర్ ఈచ్ లీజ్. అంటే ఒకసారి శాండ్ మైనింగ్ లీజ్ గ్రాంట్ చేసిన తర్వాత లీజు కాల పరిమితి పూర్తయ్యే లోపల 3 సార్లు, మినిమంగా 3 సార్లు ఈ కమిటీ ఇన్స్పెక్ట్ చేయాలి అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు. 25% ఆఫ్ ద లీజ్ పీరియడ్ పూర్తయిన సందర్భంలో ఒకసారి, 50% ఆఫ్ ద లీజ్ పీరియడ్ పూర్తయిన సందర్భంలో రెండోసారి, చివరిసారి ఇంకా 6 నెలల్లో గడువు ముగుస్తున్నదనగా ఇంకొకసారి 3 సార్లు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇన్స్పెక్ట్ చేయాలి. అంతేకాకుండా ఈ కమిటీ ఇచ్చే నివేదిక పైన సాక్షాత్తు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రివ్యూ చేయాలి. ద మెకానిజం మస్ట్ ప్రొవైడ్ ఫర్ రివ్యూ ఎట్ ద లెవెల్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎవ్రీ క్వార్టర్. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి క్వార్టరు రివ్యూ చేయాలి ఇన్ ఏ మీటింగ్ విత్ ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద స్టేట్. మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎప్పుడైనా రివ్యూ చేశారా? ఇవాళ చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతా ఉన్నాం, అయ్యా జవహర్ రెడ్డి గారు మీరు ఏ రోజైనా రివ్యూ చేశారా?
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క డైరెక్షన్స్ ఉన్నాయా లేదా చీఫ్ సెక్రటరీ రివ్యూ చేయాలని చెప్పి? ఎందుకు మీరు రివ్యూ చేయలేదు? కళ్ళెదురుగుండా వేల కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే కనీసం దాని రివ్యూ కూడా చేయరు. ద చీఫ్ సెక్రటరీ మస్ట్ ఆల్సో ఎన్ష్యూర్ ఫర్దర్ యాక్షన్ ఇన్ ద లైట్ ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ది ఓవర్సైట్ కమిటీ. కమిటీ ఇచ్చినటువంటి నివేదికలపైన ఎప్పటికప్పుడు యాక్షన్ కూడా తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆ గైడ్ లైన్స్లో ఇవ్వటం జరిగింది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు వరకు ఆ రకమైనటువంటి చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. అంటే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ రకంగా ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డికి సరెండర్ అయిపోయి కలెక్టర్లు కానివ్వండి, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ కానివ్వండి, ఆఖరికి చీఫ్ సెక్రటరీ కూడా. ఇట్ ఈజ్ ఎ షేమ్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కళ్ళకి గంతలు కట్టుకుని గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్ లైన్స్ని పాటించకుండా ఆ రకంగా వ్యవహరించడం అనేది ఇట్ ఈజ్ ఎ షేమ్. ఇవాళ అందుకనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి నివేదిక పైన నువ్వు తక్షణమే జవాబు చెప్పు. మంత్రి పెద్దిరెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏమయ్యా పొంగనూరు పుడ్డింగ్, ఏమి జవాబు చెప్తావయ్యా? ప్రతిసారి ప్రెస్ మీట్లు పెడతావు కదా, నీ కింద తొత్తైనటువంటి వెంకటరెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని రండి మీరిద్దరు రండి, మీడియా ముందుకు వచ్చి జవాబు చెప్పండి. తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి ఇసుక లోటి 50,000 నుంచి 60,000 కోట్ల వరకు ఏదైతే దోపిడీ చేశాడో మీ నాయకుడు ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డి, అది 100% వాస్తవం అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వ నివేదిక చెప్తా ఉంది. సో యు రిప్లై టు దిస్. ఇవాళ అడ్డంగా దొరికిపోయారు మీరు. ఇసుక దొంగతనాన్ని విచ్చలవిడిగా చేసి ఇవాళ సామాన్యుడు 15,000-20,000 పెట్టి కొనుక్కోవాలా? పేదవాడి వాళ్ళ ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి ఉందా? ఇంకా మీది పేదల పక్షపాత ప్రభుత్వం అంట, పేదవాడికి పెత్తందారులకి మధ్య యుద్ధం అంట. ఎవడయా పెత్తందారుడు? ఇదిగో ఈ రకంగా వేల కోట్లు దిగమింగిన వాడిని పెత్తందారుడు అంటారు. ఇవాళ కొన్ని లక్షల మందికి ఉపాధి లేకుండా చేశారా మీరు ఈ రకంగా ఇసుకని దోపిడీ చేసి? ఈ వాస్తవాల్ని బయటపెట్టడానికి మీడియా వారు వెళ్తే వాళ్ళపైన పెట్రోల్ పోసి తగలబెడతారు మీరు. అమరావతి ప్రాంతంలో మొన్న ఈనాడు విలేకరి ఈ ఇసుక దోపిడీని కళ్ళకి కట్టినట్టు చూపించడానికి వెళితే అతని పైన దాడి చేస్తారా? పెట్రోల్ పోసి తగలబెడతామని వార్నింగ్లు ఇస్తారా? ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది రోజుల్లో ఇసుకాసురుడిని భూస్థాపితం చేయబోతా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ. ఆ ఇసుకాసురుడు ఎలాగో జైలుకు పోతాడు. పెద్దిరెడ్డి పుడింగ్ కూడా కటకటాల వెనక ఊసలు లెక్క పెడతాడు, దానిలో అనుమానం లేదు. కానీ ఈ దోపిడీకి సహకరించినటువంటి అధికారులు మీరేమవుతారు? వాళ్ళతో పాటు మీరు కూడా జైళ్ళకి వెళ్తారా? గతంలో మేడం శ్రీలక్ష్మి వెళ్ళొచ్చింది కదా, మీరు కూడా వెళ్ళి జగన్ రెడ్డితో పాటు రోజు చెప్పకూడదు తింటారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉండి, ఐఏఎస్ అధికారులుగా ఉండి, చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు ఈ రకంగా ఇటువంటి ఇసుక దోపిడీకి సహకరించడం అనేది చాలా దురదృష్టం. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకొని న్యాయంగా నిజాయితీగా వ్యవహరించండి. ఇవాళ ఇది రాష్ట్ర యొక్క సంపద అండి. ఇసుక అనేది ఇవాళ రాష్ట్ర సంపద. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ రిసోర్స్ విచ్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద స్టేట్. అటువంటిది ఈ రకంగా దోపిడీకి గురవుతా ఉంటే బాధ్యత గల అధికారులు మీరు ఈ రకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. మిస్టర్ వెంకటరెడ్డి, నువ్వు గ్యారంటీగా వెళతావా? నువ్వు డౌటే లేదు, నువ్వు రెడీగా ఉండు. ఇదిగో ఇది చాలు, నువ్వు ఇచ్చినటువంటి తప్పుడు లేఖ చాలు నిన్ను జైలుకు పంపడానికి. బీ ప్రిపేర్డ్.
ఈ నెల రోజుల్లో ఏమన్నా ఇంట్లో ఏమన్నా వ్యవహారాలు చక్కబెట్టుకోవాల్సి ఉంటే చక్కబెట్టుకో. ఖచ్చితంగా జగన్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డితో పాటు నువ్వు కూడా జైలుకు పోతావు. కాబట్టి ఒక్కసారి ఈ వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. మేము దాదాపు సంవత్సర కాలంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు కానివ్వండి, మా పార్టీ పాలిట్ బ్యూరో మెంబరు నక్కా ఆనందబాబు గారి సారథ్యంలో మరి ఇసుక దోపిడీ పైన పెద్ద ఎత్తున ఉద్యమం ఏదైతే చేస్తూ ఉన్నామో, దోపిడీ గురించి అనేక వాస్తవాలు మేమేమైతే బయట పెట్టామో అవన్నీ కూడా అక్షర సత్యాలని చెప్పి ఇవాళ స్వయంగా కేంద్ర ప్రభుత్వ నివేదిక తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ వాస్తవాలను తెలుసుకుని గట్టిగా నిలదీయండి. సిద్ధం సిద్ధం అని చెప్పి వస్తా ఉన్నారు కదా మీ ఇళ్ల దగ్గరికి. దేనికి సిద్ధమయ్యా? ఇంకా లూటీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు వరకు దోపిడీ చేసింది చాలు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలని చెప్పి గట్టిగా నిలదేయమని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. Okay.